హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సోయా బీన్స్ తోటి కూరని చూపిస్తున్నానండి. ఈ కూర అన్నం చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇవే కాకుండా మన ఛానల్లో కందులు, హైబ్రిడ్ శనగలు, రాజ్మా, శనగల పాటోలి, శనగలతోటి చేసిన కూరల రెసిపీ కూడా ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. ముందుగా సోయా బీన్స్ తోటి కూరని చూద్దామండి. ముఖ్యంగా వీటిని ఒక 15 గంటలైనా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న సోయా గింజల్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని సోయా బీన్స్ మునిగే వరకు వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉడుకుతాయండి. ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ చాలా అధికంగా ఉంటాయండి. ఈ సోయా బీన్స్ హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఈ కూరని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయల తరుగు, అలాగే అల్లం ఇంకా వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాల పైన స్కిన్ సాఫ్ట్ గా అయ్యే వరకు 1-2 నిమిషాలు కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకుంటే గ్రేవీ పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటే అన్ని కూరల రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోవడం వలన పసుపు ఇంకా కారం రంగు మారకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే టమాటాలు ఇంకా ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకుంటే గ్రేవీ అన్నిటికి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కూరకు తగినట్లుగా సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ప్లెయిన్ రైస్లోకి తినడానికైనా, బిర్యానీ ఇంకా అన్ని రకాల మసాలా రైస్లోకి, చపాతీ, రోటీ, నాన్స్ అన్నిటిలోకి ఈ కూర భలే బాగుంటుందండి. ఈ విధంగా గ్రేవీని బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న సోయా గింజల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గ్రేవీ ఇంకా సోయా బీన్స్ బాగా దగ్గర పడేలాగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి. ఆల్రెడీ గ్రేవీ అంతా బాగా మగ్గిపోయింది కాబట్టి 1-2 నిమిషాల్లోనే బాగా దగ్గర పడుతుందండి. ఈ విధంగా కూర అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా సోయా బీన్స్ తోటి కూరని ఏ విధంగా తయారు చేసామో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.